ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. మరొకసారి మీ మధ్యలో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభు కృప చూపినందుకు ఆయనకు మహిమ కలుగును గాక. ఈరోజు స్త్రీల మధ్యలో నేను దేవునికి వాక్యాన్ని పంచుకోవాలని ఆశపడుతుంటున్నాను. మరి చిన్న ప్రార్థన చేసి ప్రారంభించుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రియ తండ్రి, నీకు స్తోత్రములు. మరి ఈరోజు స్త్రీలతో తండ్రి నీ యొక్క వాక్యాన్ని పంచుకోవాలని ఆశపడుతూ ఉంటుండగా మీరు మా అందరితో మాట్లాడమని, వినగలిగే చెవులను గ్రహించే హృదయాలు మాకు దయచేసి మీరు మమ్మల్ని అందరినీ కూడా దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. స్త్రీలు చాలాసార్లు మనం అనుకుంటుంటాము, నేను బలహీనురాలిని, నేనేం చేయలేనని. కానీ దేవుని యొక్క బైబిల్ గ్రంథంలో చాలా మంది స్త్రీలు మరి అనేకమైనటువంటి దేవుని యొక్క కార్యాలలో పాల్గొంది దేవుని గొప్పగా మహిమపరిచినట్టు మనము దేవుని యొక్క వాక్యంలో గ్రహించవచ్చు. మరి దేవుని యొక్క గ్రంథంలో నుండి ఈరోజు ఒక స్త్రీని గురించి, ఆమె దేవుని కొరకు ఎలా పనిచేసింది, మరి దేవుని బిడ్డల కొరకు ఎలా పనిచేసిందో మనం ఒకసారి దేవుని యొక్క వాక్యంలో నుంచి చదువుకుందాం. మరి ఆ స్త్రీ ఎవరు అంటే దెబోరా. దెబోరా అనేటువంటి ఒక పదము హీబ్రూ పదము నుండి వచ్చింది. డివోరా అనేటువంటి హీబ్రూ పదము నుండి వచ్చింది. దెబోరా అంటే తేనెటీగ అని అర్థం. తేనెటీగ మనందరికీ చాలా మనం ఎరుగుదాము. తేనెటీగ మధురమైనటువంటి తేనెను మనకు అందిస్తుంది కదా. మరి అదే విధముగా దెబోరా కూడా ఇశ్రాయేలు ప్రజలకు ఎంతో మధురమైనటువంటి విధానములో తన యొక్క మరి పరిపాలనను కొనసాగించినట్టు, మరి ఎంతో మేలుకరంగా వారి కొరకు పనిచేసినట్టు మనము గ్రహించవచ్చు. మరి దెబోరా అనేటువంటి ఈ యొక్క పేర్లు బైబిల్ గ్రంథంలో 2 ఉన్నాయి. ఒకటి ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతినిగా, ప్రవక్తినిగా మరి పనిచేసినటువంటి ఈ యొక్క దెబోరా. ఇంకొక దెబోరా ఎవరు అని అంటే రిబకా యొక్క దాది అయినటువంటి దెబోరా. యాకోబు భార్య అయినటువంటి రిబకా యొక్క దాది అయినటువంటి ఆమె పేరు కూడా దెబోరా. దెబోరా ఈమె నిజంగా ఇశ్రాయేలు ప్రజల కొరకు ఎంతో గొప్పగా దేవుని యొక్క కార్యాలను జరిగించి దేవుని మహిమపరిచినట్టు దేవుని వాక్యంలో ఉంది. ఆమె కనానీయులతో ఇశ్రాయేలు ప్రజలకు యుద్ధం వచ్చినప్పుడు ఆ యుద్ధంలో బారాకును బలపరిచి యుద్ధానికి ప్రోత్సహించి ముందుకు నడిపించింది. తద్వారా దేవుడు గొప్ప విజయమును వారికి అనుగ్రహించి ఉంటున్నాడు. అసలు ఎందుకు ఈ యుద్ధాలు వచ్చినాయి అంటే ఇశ్రాయేలు ప్రజలకు మరి ఎన్నిసార్లు చెప్పినను వారు వినకుండా దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని జీవించారు. మరి దేవుడు వారి కొరకు రక్షకులను, న్యాయాధిపతులను ఎంతమందిని ఇచ్చినప్పటికీ వారు ప్రభువు వారి ద్వారా చెప్పించినప్పటికీ వారు దేవునికి అవిధేయులుగానే నడుచుకున్నారు. మరి అందుచేత దేవుడు ఇశ్రాయేలు ప్రజలను మరి అనేక మంది శత్రులకు అప్పగించి వారికి గుణపాఠం నేర్పించారు. మరి దెబోరా యొక్క కాలంలో ఇశ్రాయేలు ప్రజలకు ఈమె న్యాయాధిపతినిగా ఉన్నప్పుడు మరి ఇక్కడ కనాను రాజైనటువంటి యాబీను, అతని యొక్క సేనాధిపతి అయిన సీసేరా, వారి క్రింద 20 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలు అణిచివేయబడి భయంకరమైన శ్రమలకు గురి అయినట్టు దేవునికి వాక్యంలో ఉంది. ఇటు విషయాలన్నీ కూడా న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో మనము గ్రహించవచ్చు. 1, 2, 3 అధ్యాయాల్లో ఇశ్రాయేలు ప్రజలు మరి వారు చేసినటువంటి పాపం బట్టి, దోషక్రియలను బట్టి, దేవునికి వ్యతిరేకంగా జీవించిన జీవిత విధానాన్ని బట్టి ఎన్నిసార్లు ప్రభు మరి వారికి న్యాయాధిపతుల ద్వారా, రక్షకుల ద్వారా చెప్పించిన వారు వినకుండా మరి ప్రభు కొరకు జీవించకుండా వ్యతిరేకంగా జీవించినందువల్ల దేవుడు వారిని మరి భయంకరమైనటువంటి విధానంలో శత్రువుల చేతికి అప్పగించినట్టు ఈ 1, 2, 3 అధ్యాయాల్లో మనం గమనించవచ్చు. ఈ 4, 5 అధ్యాయాల్లో దెబోరా ఏ విధంగా ఇశ్రాయేలు ప్రజలకి ప్రవక్తినిగా, న్యాయాధిపతినిగా పనిచేస్తుందో మనం చూడవచ్చు. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 4, 5 వచనాలు చదువుకుందాం. ఆ కాలమున లప్పీదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇశ్రాయేలుకు న్యాయాధిపతినిగా ఉండేను. ఆమె ఇశ్రాయేలీల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళవృక్షం క్రింద తీర్పుకై కూర్చుండుట కద్దు. తీర్పు చేయుటకై ఇశ్రాయేలీలు ఆమె ఎదుకు వచ్చుచుండెను. మరి ఈమె భర్త పేరు లప్పీదోతు. మరి ఈ యొక్క స్త్రీ దెబోరా ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు న్యాయాధిపతినిగా, ప్రవక్తినిగా ఉండేటువంటి గొప్ప ఆధిక్యతను అనుగ్రహించి ఉంటున్నాడు. మరి ఆ సమయంలో దెబోరా బేతేలుకును రామాకును మధ్యలో ఒక సరళవృక్షం ఉండేది. దానికి ఆమె కూర్చొని ఇశ్రాయేల్ ప్రజలకు వారికి వచ్చిన వివాదాలను బట్టి వారికి న్యాయ తీర్పులను జరిగించి ఉంటున్నారు. మరి నిజం ఒక స్త్రీ అయినప్పటికీ ఇశ్రాయేల్ ప్రజలు కొన్ని లక్షల మంది మరి వారికి పిల్లలు, పెద్దలు, యవనులు, స్త్రీలు, పురుషులు, మధ్య వయస్కులు
మరి అందులో ఎన్నో రకాల మరి మంచివారు చెడ్డవారు అందరూ మిళితమై ఉంటున్నారు. వారందరికీ కూడా వారికి వచ్చిన వివాదములలో న్యాయం చెప్పగలిగారు. చూడండి ఎంత గొప్ప జ్ఞానమును దేవుడు అనుగ్రహించుంటున్నాడు. ఒక స్త్రీయే కదా, ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు ఇచ్చాడు. చూడండి నిజంగా మరి మనము దేవునికి విధేయులుగా జీవిస్తే, ప్రార్థన శక్తితో మనము దేవుని కొరకు జీవించగలిగితే, దేవుడు ఎంతో గొప్పగా తన యొక్క కార్యాలను మన ద్వారా జరిగించుకుంటాడు. ఈమెని ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతినిగా ప్రవక్తనిగా దేవుడు ఏర్పాటు చేసినప్పుడు ఎంతో ధైర్యంతో, జ్ఞానంతో, ఎంతో సమయస్ఫూర్తితో మరి ఇశ్రాయేలు ప్రజలకు వచ్చినటువంటి వివాదములలో ఆమె మంచి న్యాయ తీర్పులు ఇవ్వగలిగింది. మరి అటువంటి ఈ యొక్క దెబోరా, ఈమె ఒక స్త్రీ అయినప్పటికీ ఎంత మాత్రము మరి ఆమె నేనేం చేయలేను అని అనుకోలేదు. కానీ ఆనాడు కనాను రాజైనటువంటి యాబీను, అతని కింద సేనాధిపతి అయినటువంటి సీసేరా 900 ఇనుప రథాలను కలిగి మరి అతడు ఎంతో భయంకరంగా ఇశ్రాయేల్ ప్రజలను బాధ పెట్టినట్టు దేవునికి వాక్యంలో ఉంది. అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు దేవునికి మొరపెట్టి ఉంటున్నారు. అందుచేత దెబోరాను దేవుడు అద్భుత రీతిలో వాడుకున్నాడు. దెబోరా మరి బారాకు అనేటువంటి ఇశ్రాయేల్ ప్రజలకు సైన్యాధిపతిగా ఉన్నటువంటి బారాకును తను పిలువనంపించింది. నఫ్తాలి, కేదేశు అనేటువంటి ఆ ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటున్నాడు ఈ యొక్క బారాకు. అభినాయం కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో, నీవు మరి నఫ్తాలీలలోను జబూలీని వంశములలోను 10,000 మంది మనుషులను సమకూర్చి తాబోరు కొండ వద్దకు నీవు తీసుకువెళ్ళు. మరి అక్కడ దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా, ఆయన తప్పకుండా మనకు విజయంను అనుగ్రహిస్తాడు అని చెప్పి బలపరిచింది. నీవు వెళ్ళు అన్నప్పుడు అతడు ఎంత మాత్రం నీవు వస్తేనే తప్ప నేను వెళ్ళను అని అన్నప్పుడు, ఒక స్త్రీ వలన నీకు ఘనత కలగదు, మరి నేను నీతో వస్తే నీకు ఘనత కలగదు అన్నప్పటికీ బారాకు మరి యొక్క దెబోరాను తనతో తీసుకువెళ్ళినట్టు దేవునికి వాక్యంలో. దెబోరా మరి దేవుని యొక్క ప్రార్థన శక్తితో నింపబడినటువంటి ప్రవక్తిని కాబట్టి ఎంతో దేవుడిచ్చినటువంటి ధైర్యంతో, సాహసంతో ఆమె దెబోరా బారాకుతో పాటు వెళ్ళినట్టు దేవుని యొక్క వాక్యంలో. మరి దేవుడు ఆయన ఎంతో గొప్పవాడని, శుభకార్యములు జరిగించే దేవుడని, ఆయన మరి ఇశ్రాయేల్ ప్రజలకు విజయమును అనుగ్రహించి ఉండలేదా, ఆయన మరి ఏమి సెలవిచ్చాడో చూడండి. ఇక్కడ దేవుని యొక్క మాటలు మనం గమనించినట్టయితే 7వ వచనంలో, నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సీసేరాను అతని రథములను అతని సైన్యమును కీషోను ఏటి యొద్దకు కూర్చి నీ చేతికి అతన్ని అప్పగించదనని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదు అని దెబోరా చెప్పగా, ప్రభువు సెలవిచ్చి ఉంటున్నాడు, దెబోరాతో మాట్లాడి ఉంటున్నాడు. చూడండి, విజయము అనేది జరగక ముందే, ఆ యుద్ధము జరగక ముందే దేవుడు సెలవిచ్చిన వాక్కుల్ని ఇక్కడ మనం గమనిస్తుంటున్నాం. ప్రభువు ఏది చెప్తాడో అదే చేసేటువంటి దేవుడు ఆయన. ఆయనకు అసాధ్యమైన కార్యం ఏది కూడా లేదు. అందుచేత దెబోరా ఎంతో దేవుని యొక్క శక్తితో, దేవుని యొక్క మరి ఆ ధైర్యంతో, దేవుని యొక్క అండతో ఆమె మరి బారాకును బలపరిచినట్టు మనం చూస్తుంటున్నాం. అప్పుడు బారాకు 10,000 మంది మరి సైన్యాన్ని నఫ్తాలి వంశము, జబూలూను వంశంలో నుండి, ఇశ్రాయేలు ప్రజల్లో నుండి తీసుకొని తాబోరు కొండకు వెళ్ళడం జరిగింది. మరి ఇశ్రాయేలు ప్రజల్లో నుండి అక్కడికి సైనికులు వచ్చారని తెలుసుకున్నటువంటి యాబీను తన సైన్యాధిపతి అయిన సీసేరాను అతని 900 ఇనుప రథాలను రౌతునిచ్చి సైన్యంను పంపించినట్టు మనము దేవుని వాక్యంలో గమనించవచ్చు. మరి దెబోరా తన సైన్యాన్ని సమకూర్చి అక్కడ రెడీగా ఉంచడం, ఆ విషయాలన్నీ కూడా మరి సీసేరాకు తెలిసిపోవడం, అతడు మరి అక్కడికి తన సైన్యంలో తీసుకొని వెళ్ళడం జరిగింది. 13వ వచనంలో మనం గమనించినట్టయితే, అన్నిల హరోషేతు నుండి కీషోను వాగు వరకు తన పక్షముగానున్న సమస్త జనమును పిలువనంపగా, చూడండి, అభినోయము కుమారుడైన బారాకు తాబోరు కొండ మీదికి పోయినని సీసేరాకు తెలుపబడింది. సీసేరా తన రథములన్నిటిని 900 ఇనుప రథములను అన్నిల హరోషేతు నుండి కీషోను వాగు వరకు తన పక్షముగానున్న సమస్త జనమును పిలువనంపించినట్టు మనం గమనిస్తుంటున్నాం. ఆ సమయంలో దేవుడు ఇక్కడ మరి గొప్ప అద్భుతాన్ని జరిగించాడు. మరి అప్పుడు దెబోరా వెంటనే మరి సీసేరా తన రథములతో 900 రథాలతో వచ్చేసాడని బారాకుతో మాట్లాడుతున్నట్టు మనం గమనించవచ్చు. 14వ వచనంలో, లెమ్ము, దెబోరా అంటున్నది, లెమ్ము, యెహోవా సీసేరాను నీ చేతికి అప్పగించిన దినం ఇదే, యెహోవా నీకు ముందుగా బయలుదేరును కదా అని బారాకుతో
చెప్పినప్పుడు బారాకు ఆ 10,000 మంది మనుష్యులను వెంట పెట్టుకొని తాబోరు కొండ మీద నుండి దిగి వచ్చెను. బారాకు వారిని హతము చేయనట్లు దేవుడు మరి సీసేరాకు, అతని రథములకు, అతని రౌతులకు, సర్వసేనకు కలవరమును కలిగించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూడండి, దేవుడు శత్రువుల హృదయాలలో కలవరమును రేపి ఉంటుండగా మరి సీసేరా కాలి నడకను అతని రథము దిగి పారిపోయినట్టు అతని సర్వ సైన్యాన్ని బారాకు హతం చేసినట్టు దేవుడికి వాక్యంలో మనం గమనిస్తున్నాం. సీసేరా పరిగెత్తుకుని పోయి యాబీను రాజుకు మరి స్నేహితుడిగా ఉన్నటువంటి కయ్యనీయుడైన హేబేరు భార్య అయిన ఆ యాయేలు గృహానికి, ఆ డేరకు, ఆ గుడారమునకు మరి సీసేరా సైన్యాధికారి పరిగెత్తుకొని పోయి అక్కడ తలదాచుకున్నాడు. ఆ సమయంలో మరి అతన్ని పాలబొడ్డి ఇచ్చి ఆమె యాయేలు అతన్ని సెదదీర్చినప్పుడు అతడు గాఢ నిద్రపోయి ఉంటున్నాడు. మరి ఇక్కడికి ఎవరూ రాకుండా కాపలకాయి అని యాయేలుతో సీసేరా చెప్పడం జరిగింది. అప్పుడు ఇదే అదనుగా తీసుకొని యాయేలు మరి అతడు గాఢ నిద్రలో ఉన్నప్పుడు గుడారపు మేకును అతని కడతలో దిగగొట్టగా అతడు చచ్చేను అని దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూడండి, నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు. మరి ఆయన దెబోరాను ఆయన బలపరిచి మరి బారాకును ప్రోత్సహించేలా చేశాడు దేవుడు. అలా యుద్ధం ప్రారంభమైంది. అలాగే యుద్ధము జరుగుతున్న సమయంలో సీసేరాను యాయేలు చేతికి అప్పగించడం జరిగింది. అక్కడ అతడు చచ్చిపోయాడు. ఇలా ఇద్దరు స్త్రీలు శత్రువులు మరి ఓడిపోవడానికి కారణమైంటున్నారు. మరి నిజంగా చూడండి, స్త్రీలు ఎంత గొప్పగా దేవునిక కార్యాలు చేశారు. మరి ఆ సమయంలో యాబీను రాజు అణిచివేయబడి మరి ఇశ్రాయేలు ప్రజలకు విజయం వచ్చినట్టు దేవుని వాక్యంలో ఉంది. ఆ దినమున దేవుడు ఇశ్రాయేలు ఎదుట కానాను రాజైన యాబీను అణిచివేసెను. తర్వాత వారు కనాను రాజైన యాబీనును సంహరించు వరకు ఇశ్రాయేలుల చెయ్యి కనాను రాజైన యాబీనుకు విరోధముగా అంతకంతకు హెచ్చుతూ వచ్చెను అని దేవునికి వాక్యంలో రాయబడ్డాడు. ఎంత గొప్ప దేవుడు ఆయన ప్రభువు. ఆయన మరి యుద్ధాయుధములు లేకుండానే యుద్ధాలు జరిగించేటువంటి దేవుడు. ప్రకృతి ఆయనకు మరి ఒక ఆయుధం. దేవుడు సెలవిస్తే సృష్టి సహితము లోబడుతుంది. మరి నిజంగా ఎంత గొప్పవాడు. ఆనాడు యేసు ప్రభు ఆయన పడవలో శిష్యులతో పాటు ప్రయాణించి వెళ్ళినప్పుడు పెద్ద గాలి తుఫాను వచ్చినప్పుడు గాలిని తుఫాను గద్దించగా అది అణిచివేయబడ్డది. చూడండి, అంటే సృష్టిని శాసించగల శక్తిమంతుడు ఆయన. ఎందుకంటే సర్వ సృష్టి యావత్తును తన మాట చేత కలిగి చేసినటువంటి దేవుడు. సృష్టి యావత్తు ఆయన యొక్క మరి మాట వినేటువంటి విధానంలో దేవుడే సృష్టించాడు. అంత గొప్ప దేవుడు. మరి అటువంటి దేవుడు, సృష్టిని శాసించగలిగిన దేవుడు నీకు వచ్చే యుద్ధాలను, నీకు వచ్చే సమస్యలను, నీకు వచ్చే అనారోగ్యాలను, నీకు వచ్చే నీ బిజినెస్లో, నీ యొక్క చేతి పనులలో, నీ యొక్క మరి ఉద్యోగములో, నీ కుటుంబములో, నీ పిల్లల మధ్యలో, మరి నీ యొక్క బంధుమిత్రుల మధ్యలో, మరి నీ ఉంటున్నటువంటి మరి నీ ఇంటిలో, నీ యొక్క పట్టణంలో, నీ గ్రామంలో, మరి నువ్వు ఎక్కడ ఉన్నా సరే ఆ స్థలములో నీకు వచ్చే యుద్ధములను, నీకు వచ్చే శ్రమలను ఆయన తప్పకుండా వాటిని మరి అణిచివేసి నీకు విజయం ఇచ్చేటువంటి గొప్ప దేవుడు ఆయన. నమ్ముతావా? నమ్మడం నీ వల్ల అయితే మరి నమ్మవానికి సమస్తము సాధ్యము అన్నాడు ప్రభు. నిజంగా నమ్మండి, విశ్వసించండి. తప్పకుండా ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు మరి దెబోరా ద్వారా గొప్ప విజయం అనుగ్రహించిన దేవుడు ఈ రోజున మీ కుటుంబంలో, మీ వ్యక్తిగత జీవితంలో, మీ సంఘంలో, సమాజంలో దేవుడు గొప్ప కార్యాలు చేయగలడు. మీకు విజయం ఇచ్చేటువంటి దేవుడు ఆయన. అందుకే దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. మనం కనుక దేవుని యొక్క వాక్యంలో గమనించినట్టయితే దేవుని యొక్క వాక్యంలో నుండి యెషయా గ్రంథం 41 అధ్యాయం 9-10 వచనాల్లో మనం గమనిస్తే, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకునే వాడా, నీవు నా దాసురమని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటేనని నేను నీతో చెప్పి ఉన్నాను. నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపడుతును, నీకు సహాయం చేయవాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాను. చూడండి, ప్రభు ఎంత గొప్పవాడు ఆయన. మరి మనల్ని ఏర్పరచుకున్నటువంటి దేవుడు, మనల్ని తన బిడ్డలుగా స్వీకరించిన దేవుడు భయపడకము అంటున్నాడు. ఈరోజు నువ్వు భయపడుతున్నావా? నీవే విషయంలో భయపడుతున్నావు? నీ పిల్లలు మరి త్రోవ తప్పిపోతున్నారని, నీ మాట వినడం లేదని భయపడుతున్నావా? నీ ఉద్యోగ వ్యాపారాల్లో నీకు విజయం కలగట్లేదని భయపడుతున్నావా? నీకు అనారోగ్యం వచ్చింది, నాకు స్వస్థ లేదని భయపడుతున్నావా? మరి నేను
నాకు ఇంకా వివాహము కాలేదు, నాకు ఇంకా సంతానం కాలేదు, ఎలా అని భయపడుతున్నావా, బాధపడుతున్నావా? భయపడకమని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు తప్పకుండా నీ యొక్క మరి అవసరతలన్నీ ఆయన తప్పకుండా తీరుస్తానని సెలవిస్తా ఉంటున్నాడు. నీకు సహాయం చేయడం నేనే, నా దక్షిణ హస్తంతో నేను ఆదుకుంటాను అంటున్నాడు. అంత గొప్ప దేవుడు మరి నిన్ను ఆదుకోవడానికి ఆయన ఉంటుండగా నీకెందుకు భయం? మరి ఆనాడు దేవుడు దెబోరా ద్వారా గొప్ప విజయం ఇచ్చినట్టు నీకు కూడా దేవుడు గొప్ప విజయం ఆయన ఇవ్వబోతుంటున్నాడు. అదేవిధంగా దేవునికి వాక్యంలో ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో మనం గమనించినట్టయితే 7వ వచనంలో మనం గమనించినట్టయితే మరి మీరు మీ దేవుడైన యెహోవా మాట వింటే నీ మీద పడిన శత్రువుని యెహోవా నీ ఎదుట హతమగినట్లు చేయను. వారు ఒక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవలు నీ ఎదుట నుండి పారిపోదు. ఎవరైతే నీకు శత్రువులుగా ఉంటారో వారి 7 త్రోవలు పారిపోయేలా చేసే దేవుడు నీకున్నాడు. మరి అటువంటి గొప్ప దేవుడు నీకు అండగా దండగా నీకు కొండగా కోటగా ఉంటుండగా నీకు భయం ఎందుకు? మరి హెబ్రీ పత్రిక 11:32-33 వచనాల ప్రకారం అక్కడ అనేక మంది విశ్వాస వీరులు ఈ బారాకుతో పాటు చాలా మంది ఉన్నారు. వారంతా కూడా విశ్వాసము ద్వారా యుద్ధమును జరిగించినట్టు గొప్ప కార్యాలను చేసినట్టు దేవునికి వాక్యం ఉంది. నీవు విశ్వసించిన తప్పకుండా దేవుడు నీ ఇంటిలో, నీ వ్యక్తిగత జీవితంలో, మరి నీవెక్కడ ఉన్నా సరే నీ సంఘంలో, సమాజంలో ప్రతి చోట నీకు విజయంను అనుగ్రహించి నేను గొప్ప మరి మేళ్లతో ఆయన నింపుతాడు. మరి అటువంటి గొప్ప దేవుని కలిగిన నీవెంతో ధన్యుడు, ఎంతో ధన్యుడు. మరి దెబోరా అయితే నిజంగా ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని ఉంటుంది. ఒక స్త్రీగా ఎన్ని బలహీనతలు వచ్చాయి ఆమెకు. ఆరోగ్యపరమైన మరి భౌతికమైన బలహీనతలు రావచ్చు, కుటుంబపరమైన బలహీనతలు రావచ్చు. అలాగే ఎంతమంది మరి నీవేం చేయలేవని ఎంతమంది ఆమెను ఎన్ని మాటలని ఉంటారు. అయినప్పటికీ వాటన్నిటిని ఎదుర్కొని ఇశ్రాయేలు ప్రజల పక్షాన పోరాటం చేసినట్టు దేవునికి వాక్యంలో రాయబడింది. మరి ఇశ్రాయేలు ప్రజలకు ఒక తల్లిగా, ఒక మరి ఆమె ఎంతో బాధ్యతాయుతంగా పనిచేసినట్టు దేవునికి వాక్యంలో ఉంది. న్యాయపత్నిగా, ప్రవక్త్రిగా మరి దేవుడితో మాట్లాడి అనేక విషయాలు ఇశ్రాయేలు ప్రజలకు చెప్పడం జరిగింది. మరి ఇటువంటి గొప్ప జ్ఞానము, ధైర్యము, సాహసము, విశ్వాసము, ప్రార్థన శక్తి, మరి దేవుని ఎంత భయభక్తులు కలిగినటువంటి బిడ్డగా దెబోరా దేవుని యొక్క గొప్ప కార్యాలను జరిగించింటుండగా మరి దేవుడు నిన్ను తన యొక్క గొప్ప కార్యాలు చేయడానికి ఆయన వాడుకోవడం. మరి ఆయన నీకు ఇచ్చినటువంటి తలాంతు ఏదో నువ్వు గ్రహించు. నీకు ఇవ్వబడినటువంటి తలాంతులను నీ ఇంటిలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ సంఘంలో నీవు వాడు. తప్పకుండా దేవుడు గొప్పగా నేను వాడుకుంటాడు. ఆయన మహిమ పొంది నిన్ను ఎంతగానో ఆశీర్వదిస్తాడు. మరి మనం న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయంలో గమనించినట్టయితే మరి వారికి వచ్చినటువంటి విజయమును బట్టి వారు దేవుని మహిమపరిచినట్టు, మరి స్తుతి గానము, కీర్తన పాడినట్టు నీ జీవితంలో కూడా దేవుడు చేసిన వేళ్ల ద్వారా నీవు దేవుని గొప్పగా స్తుతించు. ఈరోజు నీవేం నిర్ణయం తీసుకుంటున్నావు? నేను కూడా ఒక దెబోరా అవ్వాలి, ప్రభు కొరకు పని చేయగలనని నీవు నిర్ణయించుకో. తప్పకుండా దేవుడు నేను వాడుకుంటాను. అటువంటి నిర్ణయము మరి నీవు చేయగలిగే స్థితిలోనికి రావడం అనేది దేవుడు కోరుకుంటున్నాడు. కనుక నీవు మరి ఈ రోజున నీ హృదయంలో ఒక నిర్ణయం తీసుకో. ప్రభు నన్ను వాడుకో, దేవా నన్ను వాడుకో, నీ పాత్రగా వాడుకో అని నువ్వు ప్రార్థించినట్టు తప్పకుండా దేవుడు మరి దెబోరాను, ప్రతి ఒక్కరిని ఒక్కొక్క దెబోరా వలె మీ యొక్క కుటుంబాల్లో, మీ సంఘంలో, సమాజంలో ప్రతి చోట మిమ్మల్ని వాడుకుంటారు. మరి మీరు మీ కుటుంబానికి, మీ భర్తలకు, మీ పిల్లలకు, మరి మీ సంఘంలో తోటి వారికి, సంఘస్థులకి, సంఘ బిడ్డలకి అందరికీ మీరు మీకు చేతనైనంత మట్టుకు మీరు మేలుకరంగా ఉండి దేవుని యొక్క కార్యంలో పాల్గొని దేవుని మహిమపరచాలని ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడింటుగా దేవుని గొప్పగా మిమ్మల్ని దీవించి మరి తన పనికై వాడుకొని ఆశీర్వదించి నడిపించునుగాక. ప్రార్థన. ప్రేమയുള്ള మా ప్రియ తండ్రి నీకు స్తోత్రం. నీ ప్రియ బిడ్డలందరినీ దీవించు ప్రభు. మరి తండ్రి దెబోరా మరి ఇశ్రాయేలు ప్రజలకు మీరు ప్రవక్తని, న్యాయాధిపతినిగా ఏర్పాటు చేసుకొని గొప్పగా తండ్రి మీ కార్యాలను మీరు జరిగించి ఉంటున్నారు. నిజంగా బారాకును ప్రోత్సహించే బిడ్డగా ఆమెను మరి మీరు నడిపించి ఉంటున్నారు. ఇశ్రాయేలు ప్రజలకు ఒక తల్లిగా, మరి ఇశ్రాయేలు ప్రజలకు న్యాయం చేసేటువంటి ఒక న్యాయాధిపతినిగా, మరి నీతో మాట్లాడి వారికి అనేక విషయాలు తెలియజేయడానికి ఒక ప్రవక్తనిగా మీరు ఏర్పాటు చేసుకునే విధంగా ఇవన్నీ బిడ్డలందరినీ కూడా, మరి స్త్రీలందరినీ కూడా మీరు బలపరచండి, దీవించండి. మరి వారి బలహీనతల నుంచి మీరు నడిపించండి. ఒకవేళ ఎవరైనా నేనేం చేయలేనటువంటి ఒక బలహీనతతో ఉంటే, అధైర్యంగా ఉంటే వారికి తండ్రి మీరే మీ యొక్క శక్తితో నింపండి. మరి వీరిని, వీరి కుటుంబాలను, వీరి భర్తలను, వీరి పిల్లలను దీవించండి. మీరు చేస్తున్న పనులలో మీరు తోడుగా ఉండండి. మరి ఎటువంటి మరి అనారోగ్యాలను స్వస్థ ఇవ్వండి, ఎటువంటి బాధలను విడిపించి
సహాయం చేయమని, బలపరచమని, దీవించమని, మీ పాత్రలుగా మరి నీ బిడ్డలను తండ్రి నాయన సంఘములో మరి తండ్రి బలపరిచే బిడ్డలుగా, మరి వారి భర్తలను బలపరిచే బిడ్డలుగా, వారి పిల్లల కొరకు ప్రార్థించి వారిని బలపరిచే బిడ్డలుగా మీరు వరదిలు చేయమని, దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ గొప్పగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.